అందరికీ నమస్తే అండి. సో, మనం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏపీ 175 ఛానల్‌లో షార్ట్ రివ్యూస్ చేస్తున్నాం కదా! సో, ఈ నేపథ్యంలోనే రాజమండ్రి పార్లమెంట్‌లో ఎమ్మెల్యేల పనితీరు మీద ఈ వీడియోలో మనం అనాలిసిస్ చూద్దాం. రాజమండ్రి పార్లమెంట్‌కొచ్చేసరికి ఎంపీ పురంధేశ్వర్ గారి పనితీరు అయితే మాత్రం యావరేజ్‌గా ఉంది. ఇక్కడ ఆమె పెద్దగా అందుబాటులో ఉండట్లేదు. మెయిన్ ఏంటంటే ఆమె మీద సమస్య క్యాడర్‌కు అందుబాటులో ఉండట్లేదు. క్యాడర్‌కి టచ్‌లో ఉండట్లేదు. అండ్ పబ్లిక్ రిలేషన్స్ అయితే అసలే లేవు. క్యాడర్ రిలేషన్స్ కూడా లేవనమాట. సో, ఆమె గెలిచిన తర్వాత చాలా చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. నిజానికి ఆమె గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. అండ్ ఎన్టీఆర్ గారి కుమార్తె కాబట్టి కొన్ని అంచనాలు ఉన్నాయి ఆమె మీద. అంచనాలకు తగ్గట్టుగా పని చేయట్లేదు. అట్‌లీస్ట్ సాధారణంగా ఎంపీలు లేకపోయినా వాళ్ళకంటూ ఒక టీమ్, ఒక సిస్టమ్ గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తది. ఆ సిస్టమ్ కూడా ఇక్కడ లేదు. అందుకని ఇక్కడ ఎంపీ గారి పనితీరుకి మైనస్ మార్కులే పడతాయి. ఇక ఎమ్మెల్యేల పనితీరుకి వచ్చేసరికి మొత్తం ఏడుగురిలో నలుగురు గ్రీన్ జోన్‌లో సేఫ్ జోన్‌లో ఉన్నారు. ముగ్గురు ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు. కానీ పొత్తు ఉంటది కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉన్నంత కాలం ఈ పార్లమెంట్‌కి వచ్చిన బెడదేమీ ఉండదు. ఇక్కడ ఎమ్మెల్యేలకు వచ్చిన రిస్క్ ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళ పనితీరును మనం ఒకసారి మదింపు చేయాలి కాబట్టి ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు విషయంలో పూర్తిగా సాటిస్ఫైగా ఉన్నది గోపాలపురం నియోజకవర్గం. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న గోపాలపురం నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు గారి పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశంసలు అందుకుంటోంది. అండ్ ఈ పార్లమెంట్లో కూడా అతను ఫస్ట్ ర్యాంక్లో ఉన్నట్టే. అంటే కోఆర్డినేషన్ బాగుంటుంది, టీమ్ వర్క్ పనితీరు బాగుంటుంది, అండ్ క్యాడర్ రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. కార్యక్రమాలకు వెళ్తుంటారు, పెద్ద పెద్ద భారీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సో, అంటే అన్ని రకాలుగా కూడా పార్టీ పరంగా అండ్ ప్రభుత్వ కార్యక్రమాల పరంగా అన్ని రకాలుగా ఆయన జాగ్రత్తగా పనిచేస్తున్నారు. నిజానికి ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సాధారణంగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్‌లో ఇతర వర్గాల పెత్తనం ఉంటది. సో, అటువంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని ఈయన చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. టీడీపీలో సీనియర్లని, ఇతర వర్గాల వారిని చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకుంటూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ పెత్తనం చేయాలో అక్కడ చేసుకుంటూ కొంచెం లౌక్యం అయితే ప్రదర్శిస్తున్నారు. అది ఇక్కడ కలిసొస్తుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ లౌక్యం లేకపోవడం వలన పనితీరు మిస్‌లీడ్ అయ్యి ఓడిపోయేవాళ్ళనమాట. లేదా చెడ్డ పేరు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇది కంప్లీట్‌గా సేఫ్ జోన్. ఇక కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, ఆయన పనితీరు కూడా బానే ఉంది. మంచి మార్కులే పడుతున్నాయి. గతంలో కొవ్వూరులో టీడీపీ తరపున జవహర్ గారు పనిచేశారు. గతంలో 14 నుంచి 19 మధ్యలో. ఆ తర్వాత 19లో ఇక్కడ వైసీపీ గెలిచింది. సో, ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కొవ్వూరులో గతంలో టీడీపీలో గ్రూపులు ఉండేవి. ఇప్పుడు ఆ గ్రూపుల్ని ఏకతాటి మీద తీసుకువచ్చి తను జాగ్రత్తగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య అంతా జవహర్ గారి రూపంలోనే పార్టీకి ముప్పుందనమాట. జవహర్ గారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అండ్ రాష్ట్ర స్థాయిలో ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఉంది. దానివలన ఆయన ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ కలుపుతూ ఉంటారు. చిన్న చిన్న దానికి కూడా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదులు చేస్తూ కొత్త వివాదాలకు ఊపిరి పోస్తూ ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో క్యాడర్ రిలేషన్స్ కానీ, పబ్లిక్ రిలేషన్స్ కానీ బాగున్నాయి. ఎమ్మెల్యే గారి పనితీరు కూడా బాగుంది. సో, ఆయన నియోజకవర్గ కేంద్రంలో అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఏదో ఒక కార్యక్రమం పెడుతూ మీటింగ్ ఉంటారు. అండ్ ఇక్కడ అచ్చిబాబు గారు, ఆయన మొదటి నుంచి టీడీపీకి వెన్నెముకగా ఉన్నది వాళ్ళ ఫ్యామిలీనే. కృష్ణబాబు గారు, ఆ తర్వాత అచ్చిబాబు గారు. సో, వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడం అండ్ ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న నాయకులతో కోఆర్డినేషను అదంతా కూడా బాగానే ఉందన్నమాట. సో, కొవ్వూరు నియోజకవర్గం గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్‌లు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారి పనితీరు వరకు బాగానే ఉంది. అయితే ఈ ఇసుక రవాణా అండ్ మద్యం అండ్ రేషన్ విషయాల్లో కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇవి కొంతవరకు క్యాడర్‌లో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఓవరాల్‌గా కొంతవరకు పర్వాలేదు. అంటే ఇవి అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ సహజంగా జరుగుతున్నాయి. సో, ఓవరాల్‌గా ఈ నియోజకవర్గంలో ఇతని పనితీరు కూడా. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూడా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఈయన కొంచెం సీనియర్ అవ్వడం వలన క్యాడర్ రిలేషన్స్ వరకు బాగానే ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం ఆ మాట తీరు అండ్ అక్కడ కలుపుకునే తత్వం, ఎదుటి వాళ్ళతో మాట్లాడే తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అంటే సో, ఓవరాల్‌గా ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సో, పొత్తు ఉంటుంది కాబట్టి పైగా ఇక్కడ జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆయన కావచ్చు, ఆయన వారసుడు ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలిచే పరిస్థితి అయితే ఉంది. ఇక రాజానగరం నియోజకవర్గం కూడా బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఆయన పనితీరు కూడా బాగానే ఉంటుంది. ఆయన కూడా ఎక్కువగా జనంలో తిరుగుతుంటారు. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గానే చేస్తుంటారు. సో, పెద్దగా ఆరోపణలు కూడా ఏమీ లేవు.
ఇక ఈ 4 నియోజకవర్గాలు గ్రీన్ జోన్లో ఉన్నట్టు. ఇక ఆరెంజ్లో కొంచెం రిస్క్లో ఉన్న నియోజకవర్గాలకు వచ్చేసరికి రాజమండ్రి సిటీ, నిడదవోలు అండ్ అనపర్తి. అనపర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీకి, టీడీపీకి హోరాహోరీ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం. రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కావడంతో వైసీపీకి సంస్థాగతంగా మంచి పట్టున్న ఈ పార్లమెంటు మొత్తం మీద వైసీపీకి సంస్థాగత బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇదే. సో ఇక్కడ ఇప్పుడు వైసీపీ యాక్టివ్గానే ఉంది. ఎమ్మెల్యే గారి పనితీరు నామమాత్రంగా ఉన్నది కాబట్టి ఇక్కడ రిస్క్లో ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఆయన బీజేపీ అయినప్పటికీ ఎక్కువగా టీడీపీ నుంచే వెళ్ళారు కాబట్టి టీడీపీ క్యాడర్తో రిలేషన్స్ అవి బాగానే ఉంటాయిలే, కానీ ఆరోపణలు వస్తున్నాయి అండ్ కమ్యూనికేషన్స్ అక్కడక్కడ చెడిపోతుంది, అది చూసుకోవాలి. ఇక నిడదవోలు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉండటం వల్ల ఇక్కడ నియోజకవర్గంలో కమ్యూనికేషన్ బాగలేదు, వ్యవస్థ బాగలేదు, టీం బాగలేదు అండ్ టీడీపీతో జనసేన పార్టీకి గ్యాప్స్ వస్తున్నాయి. అవి ప్రస్తుతానికి బయటకు రావట్లేదు కానీ లోపాయికారిగా చాప కింద నీరులాగా విభేదాలు, వర్గపోరు ఎక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ టీడీపీలో కూడా గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ కారణంగా ఈ నియోజకవర్గం రిస్క్లో ఉన్నట్టే లెక్క. అండ్ మరొకటి రాజమండ్రి సిటీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ టీం వర్క్ లేదు అండ్ క్యాడర్ రిలేషన్స్ పెద్దగా ఉండవు. ఎమ్మెల్యే గారి వరకు పర్వాలేదు కానీ పెత్తనం, ఒక రకమైన పెత్తందారీతనం అండ్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, దానివలన ఈ నియోజకవర్గంలో కొంత అంటే పార్టీ పరంగా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం, కానీ లీడర్షిప్ పరంగా కొంత కమ్యూనికేషన్స్ మిస్ అవుతున్నాయి అండ్ క్యాడర్ రిలేషన్స్ కూడా అక్కడక్కడ దెబ్బతింటున్నాయి. అండ్ రాజమండ్రి సిటీ నియోజకవర్గ కేంద్రం కాబట్టి అభివృద్ధి పనులు భారీగా చేస్తారనే అంచనాలు ఉన్నాయి, అవి కూడా పెద్దగా జరగడం లేదు. సో అందుకని ఈ నియోజకవర్గం కొంత. సో ఓవరాల్గా 4 నియోజకవర్గాలు పూర్తిగా సేఫ్ జోన్లో ఉన్నాయి, 3 నియోజకవర్గాలు ఆరెంజ్లో ఉన్నాయి, 3ట్లో ఒక నియోజకవర్గం మాత్రం కొంచెం రెడ్ జోన్కి బార్డర్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన పరిస్థితి అయితే ఇది. థ్యాంక్ యూ.